యాసంగి సన్నాల బోనస్ ఎప్పుడు ఇస్తారో ఇంతవరకు పోయిన యాసంగి బోనసే ఇంతవరకు పడలేదట. సన్నోట్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనసే ఇంకా పడలే. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ కొనుగోలు స్టార్ట్ అయినాయి, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి. మళ్ళీ ఈ కొనుగోలుకు మళ్ళీ ఈ బోనస్ ఎప్పుడు ఇస్తారు? 4 నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నారట. మొత్తం 23,36,000 టన్నుల సన్నాలు కొనుగోలు చేశారు. సన్నబియ్యం అంటే దాదాపు 23.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటికి 1,168 కోట్ల బకాయిలు ఉన్నాయి. తాజాగా వానాకాలం ధాన్యం కొనుగోలు కూడా ప్రారంభించారు. 2 సీజన్లవి కలిపి ఇస్తారా, వేరువేరుగా ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు సార్? ఇంకా ఇప్పుడు ఈ పాటికి ఆ బోనస్ ఇచ్చి ఉంటే ఎంతో కొంత పెట్టుబడి కింద ఉపయోగపడేది కదా. మంచి స్కీమ్ యాక్చువల్గా బోనస్ ఇవ్వడం అనేది. యాక్చువల్గా అయితే ఆ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను కూడా ఈ బోనస్ కిందనో ఇంకో దాని కిందనో కలిపిస్తే ఎవరైతే పంట పండిస్తాడో వాళ్ళకే పోతాయి ఆ పైసలు. ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకే ఒక్కసారి ఒక 6 నెలలు ఫస్ట్ విడత ఆ రకంగా స్టార్ట్ చేస్తే మొత్తం ఈ బోనస్ కిందనే ఇచ్చేయచ్చు. ప్రభుత్వం ఆలోచించాల. ఎందుకంటే ఈ రైతు భరోసా వల్ల ఎవరికి పోతున్నాయి ఈ పైసలన్నీ? పంట వ్యవసాయ భూమిలో దిగని వాళ్ళకు కూడా పోతున్నాయి కదా. అందుకే పండించిన ధాన్యాన్ని కనుక మీరు 500 కాదు ఇంకొక 500 కల్పిస్తే ఖచ్చితంగా రైతు బాగుపడతాడు. మీరు ఆ రైతు భరోసా 9 రోజుల్లో ఇచ్చినామని చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడ బోనస్ మాత్రం ఇస్తలేరు. ఎట్లా ఇది? రాష్ట్రంలో ధాన్యం సేకరణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పౌర సరఫరాల సంస్థ 4-5 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేస్తుంది. అయితే ఈ బోనస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చెల్లించడానికి అవకాశం లేదు. ఈ క్రమంలో ఎంఎస్పి చెల్లింపులు, బోనస్ చెల్లింపులు వేరువేరుగా జరుగుతున్నాయట. మరి అది ఎప్పుడు ఇస్తారండి? అది ఎంత పెద్ద లెక్క కూడా కాదు కదా. 1,200 కోట్లు ఉంది. మన అక్కడ ఎంత భూమి అమ్మితే పైసలు వచ్చినాయి కదా, మన ఆ భూమి పైసలన్నీ ఇవ్వచ్చు కదా ఈ వీళ్ళకి. ఎటు పోయినాయి ఆ పైసలన్నీ? అంటే ఇంకొక ప్లాన్ కూడా అయి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇప్పుడు లేవు కదా. ఎందుకంటే అన్నిటికీ ఎలక్షన్లకే ముడి పెడతారు వీళ్ళు. ఇప్పుడు ఈ వానాకాలం అది 2 కలిపి పైసలు వేసి ఎలక్షన్లకు పోయినాకమ్మ బోనస్ వచ్చిందని రైతులు కొంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి.